ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గణపతి మనందరికీ మంచి బుద్ధిని ఇవ్వాలి, చక్కటి విజ్డమ్ మనకి ఇవ్వాలి. అలానే గణపతి మనకి మంచి వివేకాన్ని ఇవ్వాలని చెప్పేసి గణపతికి నమస్కారం చేస్తూ, స్వర్ణలక్ష్మి అమ్మవారు మనకి అందరికీ పరబ్రహ్మతత్వాన్ని ఇవ్వాలి. అంటే ఏంటి? ఎప్పుడు మనం చక్కగా ఆనందంగా శోభాయమానంగా దివ్యంగా ఉండాలి. ప్రతిదీ మనకి ఈ సృష్టిలో దివ్యంగా మన కళ్ళకు కనపడుతూ ఉండాలి, పవిత్రంగా మన కళ్ళకు కనపడుతూ ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఇలాంటి యొక్క భావం రావాలంటే స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఉండాలి. అది మనకి సమృద్ధిగా ఉండి మనందరం హ్యాపీగా ఉండాలి. ఈ యొక్క తత్వాన్ని ఇది రావటాన్ని బ్రహ్మత్వం, బ్రహ్మ ఓకే, పరబ్రహ్మ స్వరూపిణి అమ్మవారిని పరబ్రహ్మ స్వరూపిణి అంటారనమాట. అంటే అక్కడైతే ఆనందం ఉంటుందో అక్కడ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఉంటారు అని దాని మీనింగ్. ఇలా అమ్మవారు ఈ జ్ఞానంతో పాటు మనకి రాజ్యం దేహి, ప్రతి ఒక్కళ్ళకి ఒక అధికారాన్ని, ఒక పవర్ని, ఒక స్టేటస్ని, ఒక రెస్పెక్ట్ని, సమాజంలో పలుకుబడిని విపరీతంగా అమ్మవారు మనకు అందరికి ఇవ్వాలి. ఒక్క మాటకి ఎంతో గౌరవం వచ్చేసి అందరూ చక్కగా ఉండాలి. అలాంటి ఒక గొప్ప రాజ్యాన్ని మన అందరికీ కలిగించాలి అమ్మవారు. అలానే అమ్మవారు ధనం దేహి, స్వర్ణలక్ష్మి అమ్మవారు మనకి ఎక్కడుంటే అక్కడ విపరీతమైన ధనం ఉండాలి. మనం ఇంట్లో ఉంటే ఇంటి నిండా ధనం ఉండాలి, ఆఫీస్కి వెళ్ళిపోతే ఆఫీస్ నిండా ధనం ఉండాలి, మార్కెట్కి ఎక్కడికి వెళ్తే అక్కడ అంతా ధనమయమై ఉండాలి. అంతేకాదు మనం వ్యాలెట్లు వాడినా, బ్యాంక్ అకౌంట్లు వాడినా, కొనాలనుకున్నా ఎప్పుడు ఎంత బ్యాలెన్స్ ఉంది అని చూసుకునే అవసరం లేదు. కొనేయటమే మనకు ముఖ్య ఉద్దేశం అన్నట్లుగా ఉండాలి. అంత విపరీతమైన ధనం మనకు రావాలి. అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి, అంటే సర్వకామాంచ దేహిమే, అంటే అమ్మవారు మనకి ఏదైనా గనక ఒక మనసులో ఒక చిన్న కోరిక మిగిలింది అంటే ఇమ్మీడియట్ తక్షణం అది మనకి ఇచ్చేయాలి. అమ్మవారి యొక్క కృపా కటాక్షం శ్రీ పరాభావ నవ సంవత్సరంలో అందరికీ పర్టికులర్ వృశ్చిక రాశి వాళ్ళకు కూడా చక్కగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ, పరాభావనామ సంవత్సరంలో ఈ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఒక ముక్కలో చెప్పాలంటే మీకు 2024తో కంపేర్ చేస్తే 2025 చాలా బాగుంది. 2025తో కంపేర్ చేస్తే 26 ఇంకా చాలా బాగా ఉండబోతుందని గమనించుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది నేను ఉగాది రాశి ఫలాలు చేయటం, సోషల్ మీడియాలో పబ్లిక్గా టీవీలో ఇంటర్వ్యూ అవటం ఇది 3వ సంవత్సరం. నేను ఫస్ట్ వచ్చిన కొత్తలో ఈ రాశి వాళ్ళకి అంటే 24 సంవత్సరాలకి అర్ధ అష్టమ శని నడుస్తుంది. చాలా కాల్స్ నాకు ఈ రాశి నుంచే వచ్చేవాళ్ళు. 10 కాల్స్ వస్తే 2 కాల్స్ ఈ రాశి నుంచే వచ్చేవాళ్ళు. ఎక్కువ కాల్స్ వస్తూ ఉండే అనమాట. ఆ తర్వాత వీళ్ళకి అర్ధాష్టమ శని పోయింది, అయితే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది. కానీ వీళ్ళకి అష్టమ గురువు కూడా ఉన్నారనమాట. అందుకని కొన్ని విషయాల్లో పర్టికులర్గా జాబ్ విషయంలో చాలామంది ఇబ్బంది పడ్డారు. ఏదో బలవంతంగా జాబ్ చేస్తూ ఉన్నారు, కష్టంగా జాబ్ చేస్తూ ఉన్నారు, ఇష్టం లేకుండా జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు అట్లుగా ఉన్నారు. ఈ ఒక్క విషయంలో ఎక్కువ మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అయితే శ్రీ పరాభావనామ సంవత్సరంలో 2026 సంవత్సరంలో లక్కీగా ఉన్న రాశి ఈ రాశి అని చెప్పుకోవాలి. ఎందుకంటే గురువు వీళ్ళకి విశేషంగా లాభించబోతూ ఉన్నాడు. ఈ యొక్క కారణం చేత 24తో కంపేర్ చేస్తే 25, 25తో కంపేర్ చేస్తే 26 కూడా చక్కగా బ్రహ్మాండంగా ఉండబోతుంది. వీళ్ళకి ఆదాయం 11. చూడండి, మీకు ఈ స్టాటిస్టికల్ ఫిగర్స్ ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది. వీళ్ళకి ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా ఈ వృశ్చిక రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి తో, నా, నీ, ను, నో, యా, ఈ, యు ఈ లెటర్స్ అంతా కూడా వృశ్చిక రాశిలో ఉంటారు. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5. అంటే దీని మీనింగ్ ఇక్కడ మీకు తెలిసిపోతుంది. మీకు మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. రెండోది రాజ్యపూజ్యం 2 ఉంటుంది. అవమానం అంటే 6 ఉంటారు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు నెక్స్ట్ స్టెప్కి లైఫ్లో ఎవాల్వ్ అవబోతూ ఉన్నారు, కొత్త కొత్త ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నారు, ఇన్నోవేటివ్గా ఉండబోతున్నారు. ఈ టైంలో మీకు అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారని కొంచెం గమనించుకోవాలి. అయితే ఒకే ఒక్క చిన్న పని చేయటంతో ఈ 2026 అంతా మీకు శోభాయమానంగా ఉంటుంది, దివ్యంగా ఉంటుంది. ఏమిటి అంటే మీ చుట్టూ టాక్సిన్ పీపుల్, చెడు అలవాట్లు కలిగిన వ్యక్తులు, చెడ్డ బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరిని ఉంటే తీసి దూరంగా అవతలేయండి.
లేదా వాళ్ళకు దూరంగా మీరు పోండి. ఈ పని గనుక మీరు చేయగలిగితే మీకు విపరీతంగా ధనం వచ్చే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవాలి. మనకి గ్రహ స్థితిని బట్టి గనక చూసుకుంటే శని 5th హౌస్లో ఉండటంతో మీకు కొంచెం ఎడిక్షన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క విషయం కొంచెం గమనించుకోవాలి. 9వ స్థానంలో వీళ్ళకి గోదావరి పుష్కరాల ముందు అష్టమంలో గురువు ఉండి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నాయి కానీ ఎప్పుడైతే గోదావరి పుష్కరాలు స్టార్ట్ అయిపోయినాయో మీకు మహాభాగ్య యోగం పట్టుకుంటుంది. అంటే అద్భుతమైన లక్ష్మీ కళ మీ దగ్గరకు వచ్చేస్తుంది. భాగ్యం మీ అంటూ ఉంటుందని గమనించాలి. అంతేకాకుండా కేతు 10వ ఇంట్లో ఉండి 4వ ఇంట్లో రాహు ఉండటంతో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా పెద్ద పెద్ద గొడవలని మనం చెప్పం. చిన్న చిన్న వ్యవహారాలతో టూ మచ్ గొడవలు అయ్యే అవకాశం, అంటే చిన్న విషయమే దాన్ని కొంచెం పెద్దగా విజువలైజ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. మనకి చూసుకుంటే శని 5వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి శని 5వ స్థానంలో ఉన్నారు. 5వ స్థానంలో శని ఉంటే ఒక చిన్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హీన స్త్రీ సంభోగం, సంతాపం అని చెప్తారు. అంటే వీళ్ళ స్టేటస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేసుకుంటారు. అంటే వీళ్ళు డిగ్నిఫైడ్గా ఉండి వెళ్తూ ఉంటే ఈ ఎడిక్షన్స్, ఓవర్గా డ్రింకింగ్ చేయటం, ఓవర్గా కార్డ్స్ ప్లే చేయటం, ఈ గ్యాంబ్లింగ్ ఆడటం, ఓవర్గా ఆన్లైన్లో ట్రేడ్ చేయటం, ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం, ఈడు తిరగటం మడి తిరగటం చేసే అవకాశం ఉందని గమనించుకోండి. తర్వాత అందుకనే మీకు ఫస్టే చెప్పాను, టాక్సిన్ పీపుల్ మీ చుట్టూ ఎవరైనా ఉంటే వాళ్ళని దూరంగా పెట్టండి, లేదా మీరు దాన్ని దూరంగా పోండి. ఎందుకంటే 2 సంవత్సరాలు బాగా 3 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఒక మంచి లక్, అదృష్టం మీకు రాబోతోంది. ఈ టయాన్ని లక్ని ఎన్కాష్మెంట్ చేసుకోవాలంటే మీరు చాలా చక్కగా మంచి దినచర్య కలిగి, మంచి థాట్స్ కలిగి చక్కగా ఉంటే మీకు ఇంకా ఫ్లోరిష్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టైంలో ఫైనాన్షియల్ విషయంలోనూ లేదంటే ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకొని ఉండాలి. గురువు వీళ్ళకి ప్రస్తుతానికి 8వ ఇంట్లో ఉన్నా కానీ జాబ్కు సంబంధించి కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటే, అయితే గురువు మీకు గోదావరి పుష్కరాల టైంలో మారుతూ ఉన్నారు. మారటంతో ఏమవుతుంది అంటే వీళ్ళకి అర్థం అంటే ధనం వస్తుంది. స్వకులాచార అంటే మీ కులంలో లేదంటే మీ యొక్క పెద్దవాళ్ళకి సంబంధించిన వ్యవహారాలను, ఆచార వ్యవహారాలను పాటిస్తూ వాళ్ళకి చక్కగా మంచి పేరు తీసుకొస్తూ ఉంటారు. గృహలాభం, ఈ టైంలో ఇల్లు కట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి భోజనం చేస్తూ ఉంటారు. నిత్య స్త్రీ జన సంపర్క అంటే ప్రతిరోజు చక్కగా మీ ఇంట్లో కానివ్వండి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతో కానివ్వండి, బయట ఉన్న ఆడవాళ్ళతో కానీ చక్కగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, తల్లి అయితేనేమి, తర్వాత భార్య లేదంటే కూతురు, తర్వాత ఇంకా ఎవరైనా బంధువులు ఉంటే వాళ్ళతో చక్కగా డిగ్నిఫైడ్గా వాళ్ళతో ఉంటూ వాళ్ళతో చక్కగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ సపోర్ట్తో ఏదైనా చేయగలుగుతారు. అంతేకాకుండా ఆఫీసులో కానీ ఇంకెవరైనా కనుక ఫీమేల్ కొలీగ్స్ వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చేసి అలా చక్కగా ఉంటారని గమనించుకోవాలి. అయితే ఈ టైంలో పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్రదర్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. మీకు కనుక ఎల్డర్ బ్రదర్స్ అన్నలు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి మంచి సపోర్ట్ వచ్చే అవకాశం ఉందని గమనించుకోవాలి. చూశారు కదండి, గురువు మీకు అద్భుతమైన యోగాన్ని తీసుకొని వస్తూ ఉన్నారని గమనించాలి. అయితే రాహు మీకు 4వ స్థానంలో ఉండటంతో ఒక చిన్న జాగ్రత్తగా ఉండాలి. మీరు అతిగా భ్రమలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఏంటి, ఏదో చిన్న మిస్టేక్ ఉంటుంది, దాన్ని మీరు చాలా పెద్దది చేసుకొని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిత్త భ్రంశం అంటారు. అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చిన్న చిన్న విషయాలను పెద్దగా తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్త్రీ మూలచ్చ భయప్రదం అంటే ఇంట్లో కానివ్వండి, బయట కానీ సంబంధించిన స్త్రీలకు సంబంధించి ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే తద్వారా బాగా భయానికి గురే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఇన్ కేస్ ఎవరైనా కనుక ఈ రాశిలో పుట్టిన లేడీస్ ఉంటే మీకు జెంట్స్ నుంచి ఫుల్ సపోర్ట్ వస్తుంది. అది ఇంట్లో ఉన్న ఫాదర్ కానివ్వండి, లేదంటే బ్రదర్స్ కానివ్వండి, ఎవరైనా కానీ, అలానే మీరు ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ కానివ్వండి, ఎవరైనా సరే మీరు బయట కనుక ఇంట్లో బయట జెంట్స్ నుంచి ఫుల్ సపోర్ట్ వచ్చేసి చాలా చక్కగా మీకు ఎంకరేజ్మెంట్ ఇచ్చేసి బాగా మీకు కావాల్సిన విధంగా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. చూసారు కదండి, ఏ గ్రహం చూసుకున్నా కానీ చక్కగా అన్ని విధాలా బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. ఖచ్చితంగా మీకు ఒక బేస్ ఫ్లోరిష్ అవ్వడానికి ఒక బేస్ అయితే ఈ శ్రీ పరాభావ నవ సంవత్సరంలో మీకు వస్తుంది. నెక్స్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. నక్షత్ర ప్రకారం విశాఖ నక్షత్రం వాళ్ళకి సంపదలు విపరీతంగా వస్తుంది. సర్వజన పూజ్యం, అందరి నుంచి రెస్పెక్ట్ వస్తుంది. హెల్త్ రోబస్ట్గా ఉంటుంది. ఇంకేం కావాలంటే గౌరవం ఉంటుంది, ధనం ఉంటుంది,
హెల్త్ బాగుంటే ఇంకేం కావాలి చెప్పండి. అయితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విశాఖ నక్షత్రం వాళ్ళకి మీకు ఇంతకుముందు ఏదైనా గనక 1 ఇయర్ బ్యాక్, 2 ఇయర్ బ్యాక్ ఏదైనా గనక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుంటే, ఆ యొక్క మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటే అది ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం. అదేవిధంగా అనురాధ నక్షత్రం వాళ్ళకి సంపదలు బాగుంటుంది. సర్వజన పూజ్యము. హెల్త్ విషయంలో చాలా రోబస్ట్ బాగుంటుంది. అది వీళ్ళకి కూడాను దేహ పీడనం జూన్ వరకు జూన్ వరకు దేహ పీడనము. ఆ తర్వాత ఒక అనుకున్న పని కాకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే వాటిని ఒకసారి చెక్ చేయించుకోండి. ఈరోజు ఉదయం నేను ఆల్రెడీ కొన్ని చోట్ల ఈ ఉగాది రాశి ఫలాలు చేయటం జరిగింది. అవి ఆల్రెడీ వైరల్ అవుతూ ఉన్నాయి. అది చూసిన ఒక గొప్ప వ్యక్తి అమెరికా నుంచి ఎప్పుడో 23 సంవత్సరాల క్రితం వెళ్ళి అక్కడ మంచి బిజినెస్లన్నీ స్టార్ట్ చేసుకొని ఎస్టాబ్లిష్ అయ్యి ఒక ఏదో సెన్సర్ ఎలా ఉంటుంది ఏంటి ఇబ్బందులు పడ్డాం కదా, ధనం అంతా కోల్పోయాము, ఫ్యూచర్లో కనుక చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క క్వశ్చన్తో అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళకి కుండలి అంతా చక్కగా చెక్ చేసి ఎందుకు ఎలా జరిగింది, ఇక ముందు ఎలా ఉండబోతుంది, ఇన్ని విషయాలని చాలా క్లీన్గా డే వైజ్ టైం లైన్ వైజ్ అలా మొత్తం వివరించడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళది వృశ్చిక రాశి కాబట్టి. ఇప్పుడు నేను వృశ్చిక రాశి గురించి కూడా మీకు అదే విషయం చెప్తూ ఉన్నాను. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి సంపదలు చక్కగా ఉంటుంది. సర్వజన పూజ్యం, అందరి నుంచి చక్కగా అప్రిసియేషన్ ఉంటుంది. అయితే ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయంలో. మిగతా అన్ని విషయాలు జాగ్రత్తగా చక్కగా ఉంది. ఈ రాశి వాళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి నవగ్రహ టెంపుల్స్ జరగటం చాలా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు కుంభకోణ నవగ్రహాల టెంపుల్తో తిరగటంతో పాటు విష్ణు సహస్రనామం చాలా ఎక్కువగా చదువుకుంటే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. వీలైనన్ని ఎక్కువ సార్లు గురువుకి సంబంధించిన శుశ్రూష అంటారు. గురువు గారికి సేవ చేస్తే చాలా కలిసి వస్తుంది. గురువు మీకు లక్కునిస్తున్నారు కాబట్టి ఈ గురువు ఇంకా మీకు లక్కునివ్వటం గురించి ఆశ్రమాలు జరగటం, తర్వాత చక్కగా భగవద్గీత లాంటి ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను చదవటము, రాత్రిపూట పడుకోబోయే ముందు ఏదైనా ఒక స్పిరిచువల్ బుక్ కనుక మీరు చదవగలిగితే చాలా బాగుంటుంది. టాక్సిన్ పీపుల్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రీ రిక్విజిట్ వాళ్ళని దూరంగా పెట్టడం, లేదా మీరు దూరంగా ఉండగలిగితే మీరు అద్భుతాలు సృష్టించే ఒక శ్రీ పరాభావ సంవత్సరంలోకి మీరు ఎంటర్ అవబోతూ ఉన్నారు. ఇది కాకుండా మీ యొక్క ఇండివిజువల్ జాతకంలో ఇందాక చెప్పిన విధంగా ఎక్కడైనా గనక ఏదైనా ప్రోగ్రెస్ ఆగిపోయి, లేదంటే ఎంత సెన్స్ అవ్వటం లేదు, కంపారిటివ్గా బాగలేదు, ఇండివిజువల్గా ఇంకా ఏదైనా కనుక ప్రాబ్లం ఉందనిపిస్తే మీ యొక్క ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఎవరిదైతే ఏజ్ 35 to 45 ఉందో వీళ్ళకి మీకు సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉంటుంది 10 years. ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. మరి ఎక్స్పీరియన్స్ ఉండి ఇది ఉండటానికి మళ్ళీ మీరు స్టాగ్నేట్ అవ్వడానికి గల కారణం ఏంటి? దానికి మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మిడ్ లైఫ్ క్రైసిస్ అనేది కాదు, అదొక టైటిల్ పెట్టి అలా పక్కన పెట్టేస్తారు, హార్మోనల్ చేంజెస్ అది అని. ఈ టైంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం మీకు శాపాలు యాక్టివేట్ అవుతాయి. ఇన్ కేసు మీకు పితృశాపం, మాతృశాపం, బ్రహ్మ శాపం, గురు శాపం, ఇలా 9 నుంచి 11 రకాల శాపాలు అంటే అవి ఏమైనా కనుక స్త్రీ శాపం ఇవి కనుక ఏమైనా యాక్టివేట్ అయ్యి ఉన్నాయా, మీకు నడుస్తున్న దశాభుక్తిగా అనుసంధానంగా ఉన్నాయి, అది చూసుకోవాలి. అవి కాకుండా గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా, కాలసర్పదోషం, సర్పదోషం, ఇలాంటి ఇంకా ఏమైనా దోషాలు ఉన్నాయా, ఈ టైంలో మీ యొక్క దశాభుక్తికి అనుగుణంగా అవి ఏమైనా యాక్టివేట్ అయ్యి ఉన్నాయా, అవి చూసుకొని వాటిని కర్మల్ని క్లీన్ చేసుకుంటే జీవితంలో వృశ్చిక రాశి వాళ్ళు 10 రెట్లు ఖచ్చితంగా ముందుకెళ్ళే అవకాశం ఉందని గమనించుకోవాలి. ఈ రాశుల వారికి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, సుఖంగా ఉండాలి శ్రీ పరాభావనామ సంవత్సరం అని తెలుసుకుంటూ ఆశీర్వదిస్తూ అమ్మవారి యొక్క కృపగా మీకు కూడా ఉండాలని ప్రార్థిస్తూ అమ్మవారిని నమస్తే.